ప్లీజ్. ఈరోజు నోటుకు ఓటు చర్చావేదిక నలకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు, నమస్కారములు. నేను ఎన్నో మాట్లాడాలనుకున్నాను, కానీ నాకంటే ముందు మేడం మాట్లాడారు, ఇప్పుడే సార్ మాట్లాడారు. నేను ఒక్కడే చెప్తానండి. ఒకరికి మనం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్ట్రైట్గా ఉండాలి. నేను గర్వంగా చెప్తాను, నాకు ఓటు హక్కు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నేను ఎప్పుడు ఓటుకు అమ్ముడుపోలేదు. అలాగే నాకు తెలిసిన ఒక అబ్బాయి, అతను ఏ పార్టీకి సంబంధం నాకు తెలుసు, ఒకరోజు కవర్లో నోట్లు పెట్టి తెచ్చి నాకు ఇచ్చాడు ఇంట్లో. నేను తీసుకుని వెళ్ళిపోన్నాను. లేదంకుల్, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు, మీరు తీసుకోండి అని ఫోర్స్ చేశాడు. ప్రతి ఒక్కరు అమ్ముడు పోవచ్చు, కానీ నేను అమ్ముడు పోను. నా మనస్సాక్షికి సాక్షిగా పెట్టుకొని ఎవడైతే నాకు సరైన నాయకుడు అనుకుని నేను నమ్మకంతో అతనికే ఓటు వేస్తాను, దయచేసి వెళ్ళిపో. ఇది గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం. వెళ్ళిపోయాడు. ఎలక్షన్ అయిపోయింది, ఎవరో ఒకరు గెలిచారు. ఆ అబ్బాయి నాకు కలిసి, అంకుల్ నాకు 3 లక్షలు ఇచ్చారు మీ వీధికి పంచమని. 2 పంచాను, ఒకటి నేను జేబులో పెట్టుకున్నాను అంకుల్ అన్నాడు. దాని అర్థం మేడం చెప్పారు, ఆ అమౌంట్ రిటర్న్ అతనికి వెళ్ళదు. నేను చెప్పేది ఏంటంటే, మనమందరము, నేను చేస్తున్నాను మీరు చేయండి అని మీకు రిక్వెస్ట్ చేస్తాను. మార్పు ఒకరి నుండి స్టార్ట్ అవుతుంది. మీలో కూడా చాలామంది ఉన్నారు ఓటుకు అమ్ముడుపోని వాళ్ళు. దయచేసి మనం కూడా ప్రోత్సహిస్తాము, ఓటుకు నోటుకు ఓటు లేదు అని. అలాగే నేను చిన్నప్పుడు చదువుకున్నాను సార్, నాండిటల్లో. కింగ్ సాలమన్ అనే ఒక రాజు యుద్ధంలో ఓడిపోతాడు. అడవుల్లోకి వెళ్ళి ఒక కేవ్ గుహలో దాక్కుంటాడు. అక్కడ ఒక చీమ తన భారాన్ని మించిన వస్తువు తీసుకుని పైకి ఎక్కుతుంది, అక్కడి నుంచి కింద పడుతుంది, మళ్ళీ తీసుకొని ఎక్కుతుంది. ఇలాగే ఎన్నో తూలు ప్రయత్నిస్తుంది. ఈ రాజు గమనించాడు, దీని శక్తి అంతా ఇది చేసే పోరాటం ఏంటి. ఆ చీమను అతను ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్ళిపోతాడు. వాపసు పోయి అక్కడ విజయం సాధిస్తాడు. అలాగే మన పవన్ గారు ఎమ్మెల్సీలో ఏం జరిగిందో మనకు తెలుసు. అయినా కానీ ధైర్యం చేసి మళ్ళీ కాంటాక్ట్ చేస్తున్నారంటే మీలో ఒకరోజు మీకు విజయం తథ్యం సార్. మేమందరం మీకు సపోర్ట్ ఉన్నాము. ఈరోజు నేను ప్రామిస్ చేస్తున్నాను, మీరు ప్రామిస్ చేయండి ప్లీజ్. ఓటుకు నోటు లేదు. మనమందరము మన ఆత్మ సాక్షి చేసుకుని మనకు ఎవడైతే సరైన నాయకుడు ఉన్నాడో అతనికే ఓటు వేద్దాం. అలాగే నోటా అనేది ఒకటి ఉంది. ఇప్పుడు నోటా గురించి మనకు అందరికీ తెలుసు. నోటాలో ఈక్వల్ ఓట్లు వస్తే ఏం చేస్తారు? ఆ ఇద్దరు క్యాండిడేట్లలో ఎవరికి ఒకటి అలా ఓటు ఎక్కువ రీకౌంటింగ్ చేసి వానికి ప్రమోట్ చేస్తారు, వేరే వారికి ఎలిమినేట్ చేస్తారు. అందువల్ల నోటా వల్ల కూడా మనకు ఉపయోగం లేదు, పేరుకే నోటా. థ్యాంక్ యూ వెరీ మచ్.